చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరొక క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. ఈరోజు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే దీనిపైన ఎలాంటి విచారణ జరిగిందో మనతో హైకోర్టు అడ్వకేట్ బాలా ఉన్నారు. ఈరోజు నిన్న ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ముఖ్య అంశాలు ఏంటి, ఈరోజు విచారణ సందర్భంగా ఏం జరిగింది? ఒకటి క్వాష్ అనేది ఒకటే కాదండి, ఇల్లీగల్గా కట్టిన ఎఫ్ఐఆర్స్ అయితే ఏదైతే ఉంటాయో వాటిని ఇల్లీగల్ అని డిక్లేర్ చేయండి. అదేవిధంగా ఒకే కంప్లైంట్ మీద అంటే ఒకటే ఇష్యూ మీద రకరకాల ప్లేసెస్లో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ కడుతున్నారు, అలా కట్టకుండా ప్రొహిబిట్ చేయండి అని చెప్పేసి అని రిట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది రామ్ గోపాల్ వర్మ గారు. ఇప్పుడు ఆ రిట్ పిటిషన్ని హీరింగ్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏజీ అపియర్ అవుతున్నారు. ఆయన ఇప్పుడు కుదరట్లేదు, రేపటికి వాయిదా ఇవ్వండి అని చెప్పేసి అని వాళ్ళు కోరడం అయితే జరిగింది. సో జడ్జ్ గారు కూడా కోర్టులో దాన్ని చూసి రేపటికి కాకుండా మండే రోజు దాన్ని పోస్ట్ చేశారు. ఎందుకంటే ఏజీ అపియర్ అవుతున్నారు కదా అని చెప్పేసి అని పోస్ట్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు బెంచ్ ఒకసారి చెప్పడం ఏంటంటే, ఎక్స్ప్రెస్ చేయడం ఏంటంటే, పౌరుల యొక్క హక్కులను ఉల్లంఘించే విధంగా ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాలు వాళ్ళ యొక్క రెస్క్యూకి అయితే వస్తాయి. కాబట్టి అది ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత మిగతా చూద్దాము, ఇప్పుడు ఏమీ అర్జెన్సీ లేదు కాబట్టి మండేకి పోస్ట్ చేయండి అని చెప్పేసి అని చెప్పడం అయితే జరిగింది. మనం సోషల్ మీడియా కేసులు కనుక చూసుకుంటే నిజంగా ఒకే పోస్ట్ మీద రకరకాలుగా కేసులు కడుతున్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద అదే పోస్ట్ మీద కేసులు కట్టుతూ ఉన్నారు. వాటిని ఎలా చూస్తారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి కూడా అలాంటిదే, అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు? అంటే ఒకటి మీరు నిన్న చూసారు లేదా, పార్లమెంట్లో కూడా దీని గురించి చర్చలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో అది చర్చనీయాంశమైంది. ఎందుకంటే సైబర్ క్రైమ్స్లలో క్రైమ్స్ కట్టేసి పబ్లిక్ని వేధించే విధంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి మీరు ఇన్వెస్టిగేషన్స్ రావట్లేదని చెప్పేసి అని, కోఆపరేట్ చేయట్లేదని చెప్పేసి అని వాళ్ళ మీద అరెస్టులు చేయడము, పోలీస్ స్టేషన్లకి నుంచి తీసుకెళ్లి జైలులో పడేయడము, వాళ్ళ యొక్క హక్కుల్ని ఉల్లంఘించే విధంగా జరిగిపోతుంది. వాళ్ళ యొక్క డొమెస్టిక్ లైఫ్ దెబ్బతింటుంది. దీనివల్ల రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు ఇలాంటి మ్యాటర్స్ని తీసుకొని ఫోకస్ చేసుకుంటూ కూర్చుంటే క్రైమ్ని పెంచుకుంటూ పోతే కాదు కదా రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే. క్రైమ్ని రెడ్యూస్ చేస్తూ రావాలి. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే క్రైమ్ పెంచే విధంగా ఉన్నాయి తప్ప క్రైమ్ రెడ్యూస్ అయ్యే విధంగా అయితే లేవు. సో ఈరోజు దేశం మొత్తం మీరు ఏదైతే హైబ్రిడ్ టెక్నాలజీ, హైబ్రిడ్ సిస్టమ్ గురించి, లేకపోతే వర్చువల్ టెక్నాలజీ గురించి చర్చించుకుంటున్నారో, వర్చువల్ అపీరెన్స్, వర్చువల్ ఇన్వెస్టిగేషన్ గురించి చర్చించుకుంటున్నారో, మేబీ గవర్నమెంట్లో ఉన్న పోలీస్ వాళ్ళు కూడా మేబీ దాని గురించి లీగల్ ఒపీనియన్కి ఏమన్నా వాళ్ళు పర్సూ చేస్తున్నారేమో అని మనం కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. మండే రోజు తెలుస్తున్నది మనకు. నిన్న చూసాం, మొన్న కూడా చూసాం, ఆయన కేసులు రావాలి కానీ రీచ్ కావట్లేదు. 3 కేసులు ఎట్లా చూస్తారు? అంటే ఇన్ జనరల్గా కేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ మీకు రీచ్ అవ్వడానికి సందర్భాలు కామన్గా జరుగుతూ ఉంటాయి. అంటే 100+ కేసెస్ ఉన్నప్పుడు కోర్టుకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి పర్ డే 415 అయిపోయిన తర్వాత కేసెస్ తీసుకోలేరు కాబట్టి ఆ 415 వరకు ఎన్నైతే కేసులు వస్తాయో అన్ని కేసులు టేకప్ చేస్తారు. రానివి రిమైనింగ్ నెక్స్ట్ డే ఆటోమేటిక్గా రీలోడ్ అవుతూ ఉంటాయి. అది తగ్గుతూ వస్తుంది, అంటే ఆ నెంబర్స్ అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి షూర్ ఇట్ రీచ్ అవుతుంది. రీచ్ అయిన రోజు ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. ముందస్తు బెయిల్ పిటిషన్స్ రేపు రావచ్చా? మోస్ట్లీ రేపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. క్వాష్ కూడా దాదాపు క్వాష్ అండ్ ప్రొహిబిషన్ అనేది ఏదైతే ఉందో అది మండేకి పోస్ట్ చేస్తున్నారు కాబట్టి అది మండే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది నిజంగానే మనోభావాలు దెబ్బతిని ఫైల్ చేశారా, లేకపోతే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇలాంటి మోడర్న్ అపరెంటిస్ చూసుకుంటుంటే ఎలా ఉందంటే ఇది ఒక ఇంటెన్షనల్లీ చేస్తున్నారా ఏంటి అనేది ప్రజలకు కూడా అనుమానం వస్తుంది. అది చూడాలి మరి రేపు మండే ఏం జరుగుతుంది అనేది ఆర్గ్యుమెంట్స్ చూస్తాం. రామ్ గోపాల్ వర్మ చెప్తూ ఉన్నారు, ఒక వ్యక్తి పైన పోస్ట్ పెడితే థర్డ్ పర్సన్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని, అతను ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టడం చాలా దారుణం అని కూడా చెప్తున్నారు. వాస్తవమేనండి. జనరల్గా ఏం జరుగుతుందంటే, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఒకటి మీ రిలేటెడ్ పర్సన్ అయినా ఉండాలి, అంటే బ్లడ్ రిలేషన్ కానీ రిలేషన్ పర్సన్ అయి ఉండాలి, లేకపోతే మీరైనా ఉండాలి. థర్డ్ పర్సన్ అనేది సొసైటీలో ఉన్న వ్యక్తి, నేను అతన్ని ఫాలో అవుతున్నాను, నేను కేసు కట్టేస్తాను అంటే ఇన్ఫర్మెంట్గా ఉండొచ్చు. ఇన్ఫర్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా మనకు లా క్లియర్గా చెప్తుంది. ఇన్కెపాసిటీ పర్సన్ ఉండాలి. అంటే ఆ పర్సన్కి ఇన్కెపాసిటీ ఉండి అతనికి అసలు ఏం చేసుకోవాలని చేత కాక, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి చేత కాక, అతను దేనికి చెప్పడానికి కూడా చేత కానప్పుడు, భయాందోళనలో ఉన్నప్పుడు అప్పుడు ఒక వ్యక్తి ధైర్యవంతుడు వెళ్ళి ఇన్ఫార్మెంట్గా ఉండి కంప్లైంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ వ్యక్తులైతే అలెజ్ చేసి అంటే ఏ వ్యక్తుల మీద పోస్టులు పెట్టారని చెప్తున్నారో వాళ్ళు ఇన్కాంపిటెన్సీ లేదు కదా, ఇన్కాంపిటెంట్ కాదు కదా, వాళ్ళు ఇన్కెపాసిటీ హోల్డర్స్ కాదు కదా, వాళ్ళు చాలా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు, వాళ్ళ కంప్లైంట్స్ వాళ్ళే పెట్టుకోగల వ్యక్తులు. ఇలాంటి కంప్లైంట్స్ని ఎంటర్టైన్ చేయడం మొదలు పెడితే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే మీకు కోటి కంప్లైంట్స్ మొదలవుతాయి, కోటి పైసలకు కంప్లైంట్స్ రేజ్ అవుతాయి.
ఇవన్నీ కంప్లైంట్స్ కట్టుకుంటూ కూర్చుంటారా? ఇట్లాంటి ఇల్లీగల్ ప్రాసెస్ని, అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ని మరి ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్ చేయాలి. ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి. కాబట్టి మేబీ ఆర్జీవి గారు అది ఆయన లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన లాజికల్ థింకింగ్ ద్వారానే క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. చూడాలి లీగల్ ఒపీనియన్ మరి ఎలా ఉంటుంది ఏంటనేది జ్యుడిషియరీ డిసైడ్ చేయాలి. కాబట్టి ఆయన టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలాగో జ్యుడిషియరీలో రేపు తీర్పులు వచ్చిన తర్వాత మనకు తెలుస్తాయి. నిజంగా ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం ఇది ఒక ల్యాండ్ మార్క్ అనేది అవుతుంది. మనం అందరం చూసాం అరుణేష్ కుమార్ జడ్జ్మెంట్ ఏ విధంగా అయితే ల్యాండ్ మార్క్గా ఉందో ఇప్పుడు, అలానే ఆర్జీవి గారి జడ్జ్మెంట్ ఒక ల్యాండ్ మార్క్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది సోషల్ మీడియాకి అనుకోవచ్చు. ఖచ్చితంగా నిన్న ఏదైతే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారో అది వాళ్ళ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ఏజీ తాను ఎప్పీర్ అవుతారని చెప్తుంటూ సోమవారానికి ఈ తదుపరి విచారణకు వాయిదా వేసింది కోర్టు అని కూడా బాలా చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, హైకోర్టు ప్రాంగణం నుంచి.